brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయించామన్నారు కాంగ్రెస్ నేత సంపత్. మాదిగలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదని ఆరోపించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు ఏ ఒక్క కులానికో ఇచ్చింది కాదు అన్నారు. కేవలం మాటలకే 5% రిజర్వేషన్ కల్పించలేదని, ఇది ఆ గ్రూపులోని అన్ని కులాలకు ఇది వర్తిస్తుందని వివరించారు సంపత్. 2011 నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వ నిర్ణయమైనా 2011 గణాంకాల ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లాజిక్ను గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. సేమ్ డే మేము 15% ఇచ్చినాం. సేమ్ డే గణాంకాల్లో మాది 17.43% ఉన్న దళితులని చెప్తా ఉన్నాం. కానీ ఇది చట్టపరంగా న్యాయస్థానంలో ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి 2011 గణాంకాలు నిలబడితే కనుక 2011 గణాంకాల ప్రకారమే వర్గీకరణ చేసినాం. తర్వాతి తరంలో అంటే 2025, 26 ఎప్పుడో ఒకవేళ కేంద్ర ప్రభుత్వము గణాంకాలు చేసి ఒకవేళ ప్రకటించింది అనుకోండి, దళితులు తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్నారంటే ఇమ్మీడియట్గా 18% రిజర్వేషన్లు మాకు వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఆ హక్కును కోరుకోలేము.